పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది, సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ మనతో పాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? విదేశాల్లో పాకిస్తానీలను గుర్తిస్తే చాలు, ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో వాళ్లను మించిన రాక్షసులు ఎవరు ఉండరు. ఈ మాట స్వయంగా బ్రిటన్ ఎంపీనే చెప్పారు. డ్రగ్స్ అలవాటు చేస్తారు, వేధింపులకు దిగుతారు, 100 ఏళ్ల భవిష్యత్తును ఒక్కరోజే చిదిమేస్తారు. పరాయి దేశంలో పాకిస్తాన్ పౌరుల వికృతాలకు నిలువెత్తు నిదర్శనమే యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్. తాజాగా ఈ ముఠాల గురించి బ్రిటన్ ఎంపీ సంచలన నిజాలు బయటపెట్టారు. 3 ఏళ్ల వ్యవధిలో ఒక మైనర్పై 600 మందికి పైగా పాకిస్తానీలు అత్యాచారం చేసినట్లుగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇంతకు అసలేంటి గ్రూమింగ్ గ్యాంగ్స్? బ్రిటన్ యువతుల పాలిట పాకిస్తాన్ రేపిస్ట్ ముఠాలు సైతానుల్లా ఎలా మారుతున్నారు? ఇంత జరుగుతోన్న ప్రభుత్వం అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? లెట్స్ వాచ్. బ్రిటన్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్ ముస్లిం రేపిస్టు ముఠాలు. సంచలన నివేదిక బయటపెట్టిన యూకే ఎంపీ రూపర్ట్ లోవ్. ఏంటి గ్రూమింగ్ గ్యాంగ్స్? పాకిస్తానీలు మృగాల్లా ఎలా మారారు? గ్రూమింగ్ గ్యాంగ్స్ ఈ పేరు మనకు కొత్త అయినా బ్రిటన్కైతే కొత్త కాదు. పైగా ఈ గ్యాంగ్స్ పేరు వింటే యూకేలోని తల్లిదండ్రులు నిలువున వణికిపోతారు. ఇంట్లో టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఏ పేరెంట్స్ కు కంటి మీద కొనుకుండదు అంటే ఈ డౌటీ గ్యాంగులు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు. టీనేజ్ పిల్లలు, యుక్త వయసు వారితో తెలిసిన వాళ్లు లేదా తెలియని వాళ్లు వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడం, వారి భావోద్వేగాలను వాడుకుంటూ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం, లైంగిక అవసరాలకు వాడుకోవడం, వేధింపులకు పాల్పడ్డాన్ని గ్రూమింగ్ అంటారు. ఈ తరహా క్రిమినల్ సమూహాలనే గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పేర్కొంటారు. బ్రిటన్లో దశాబ్దాలుగా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు సాగిస్తున్నాయి. టీనేజ్, యుక్త వయస్సు యువతులపై వీరి అకృత్యాలు మాటల్లో చెప్పడం కష్టం. ఏ టీనేజ్ అమ్మాయి అయినా ఈ గ్యాంగ్ వలలో పడిందంటే దాదాపుగా ఆమె జీవితం నాశనమైనట్లే. అంతగా వారి జీవితాన్ని ఈ గ్యాంగ్స్ మార్చేస్తాయి. ఈ గ్యాంగ్స్ ఆడపిల్లల్ని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటాయి. డ్రగ్స్, చెడు వ్యసనాలకు బానిసని చేస్తాయి. ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడవు. టీనేజ్ అమ్మాయిలను నిత్యం మత్తులో ఉంచుతూ తమ దగ్గరున్న వాళ్లను వేరే గ్యాంగులకు అప్పగించేస్తారు. దానికి బదులుగా డ్రగ్స్ లేదంటే డబ్బులు తీసుకుంటారు. ఈ డేంజర్ గ్యాంగులకు ఎదురు తిరిగి ధైర్యం చేసిన అమ్మాయిలను అంతం చేయడానికి కూడా వెనకాడరు. వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకుంటారు, లేదంటే ఆన్లైన్ ద్వారా తమ వలలో పడేట్టు చేస్తారు. ఇప్పటికే వేల మంది బాలికలు గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలకు బలైపోయి ఉంటారు అనేది బహిరంగ రహస్యం. ఈ గ్యాంగ్స్ బారిన పడి చిత్రవధ అనుభవించిన టీనేజర్ల అంశంలో అధికారిక లెక్కలు చెప్పడం కూడా కష్టం. వాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలిసే ఛాన్స్ అస్సలే ఉండదు. అందుకే ఈ గ్యాంగులంటేనే బ్రిటన్ వాసులు వణికిపోతారు. నరరూప రాక్షసుల ఉచ్చులో తమ కుమార్తెలు పడకూడదని దేవుణ్ణి వేడుకుంటారు. తాజాగా పాకిస్తాన్ ముస్లిం రేపిస్టుల గురించి బ్రిటన్ ఎంపీ బయటపెట్టిన నిజాలు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నాయి. Another. It started when I was 13. I was raped by probably about 600 or 700 different men over 3 years. Another. They would toot the horn of the car and then a child would be taken to the front door by a staff member of the children's home. Another. I was bleeding from both my vagina and my back passage and was so swollen I could not sit down. I told hospital staff my drink had been spiked and I did not know what had happened because I was too afraid to tell the truth. They did not ask any questions. They gave me tablets and discharged me. I was 15 years old. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదా. 13 సంవత్సరాల బాలికపై 100 మంది అత్యాచారం చేయడమేంటి? 15 ఏళ్ల యువతికి డ్రగ్స్ అలవాటు చేసి లోబర్చుకోవడమేంటి? బ్రిటన్ ఎంపీ చెప్పింది కొన్ని ఘటనలే. బ్రిటన్లో దశాబ్దాలుగా జరుగుతున్న గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. బ్రిటన్ పార్లమెంటు సభ్యుడు రూపర్ట్ లోవ్ ఆ వివరాలన్నీ బయటపెట్టారు. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందు ఉంచారు. వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన తీరు తదితర అంశాలపై బాధితులు, పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను కొందరు చట్టసభ సభ్యులు వివరించారు. ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువ శాతం పాకిస్తాన్ మూలాలు ఉన్న టాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్టు గతంలో తేలింది. బ్రిటన్ పార్లమెంటు ముందుకు గతంలోనూ ఇందుకు సంబంధించిన నివేదికలు వచ్చాయి. అందులో కూడా సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి. Race did play a part and motivated the selection or demographic of the victims. Throughout my exploitation, the other girls I encountered or who were abused alongside me were almost exclusively white. Another. She had a baby by him and his dad was an imam. His dad knew.
ఎంపీ రూపర్టులో రేప్ గ్యాంగ్ ఎంక్వైరీ ప్రారంభించినప్పటి నుంచి వందలాది మంది బాధితులు, వారి కుటుంబ సభ్యులు, విజిల్ బ్లోయర్లు గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాల గురించి చెప్పేందుకు ముందుకొచ్చారు. పాకిస్తానీ రేపిస్ట్ ముఠాల చేతుల్లో లక్షలాది మంది జీవితాలు నాశనమైనట్టు గుర్తించామని ఎంపీ తెలిపారు. నిజానికి గత ఏడాది ఇదే అంశం బ్రిటన్ పాలిటిక్స్ ను షేక్ చేసేసింది. 2025 జూన్లో గ్రూమింగ్ గ్యాంగులపై చర్యలు తీసుకుంటామని లేబర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. ఈ క్రమంలోనే పాకిస్తానీ రేపిస్ట్ ముఠాల అంతు చూడటంలో యూకే విఫలమైందని టెస్లా చీఫ్ బిలియనేర్ ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు. నిజానికి ఈ గలీజ్ గ్యాంగుల విషయం కూడా ఇప్పటిది కాదు. 1970ల నాటి నుంచి గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ప్రభుత్వాలు ఈ గ్యాంగ్స్ విషయంలో సరిగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా గ్యాంగుల బారిన పడ్డ అమ్మాయిల విషయంలోనే కఠినంగా వ్యవహరించాయి. టీనేజ్ అమ్మాయిలపై వేశ్యలని ముద్ర వేయడం, వారి లైఫ్ స్టైల్ ని నిందించడం వంటివి చేసే. ఇదే సమయంలో గ్రూమింగ్ గ్యాంగుల సభ్యులు ఇతర దేశాలకు చెందిన వాళ్లు కావడంతో చర్యలు తీసుకుంటే జాతి ద్వేషానికి కారణమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వ్యవహరించాయి. ఈ అంశంలో సరైన దర్యాప్తు జరపలేదు. కొన్ని సందర్భాల్లో బాధిత బాలికల తరఫున ఫిర్యాదులు చేయడానికి కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తులు ఆసక్తి చూపలేదు. ఫలితంగా గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇప్పటికీ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నాయి. 2025 ప్రారంభంలో బారోనెస్ లూయిస్ కేసీ రూపొందించిన నేషనల్ ఆడిట్ ఆన్ గ్రూప్ బేస్డ్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ నివేదిక ప్రకారం ఏడాదికి 5 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు తేలింది. 2024లో 1,00,000 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17,100 మందిని పిల్లలపై లైంగిక దాడులు చేసిన వారిగా గుర్తించారు. మరోవైపు 2,65,000 మంది జనాభా కలిగిన రోథర్హామ్ పట్టణంలో 1997 నుండి 16 ఏళ్ల కాలంలో కనీసం 1,400 మంది బాలికలపై ఒక ముఠా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి లైంగిక దోపిడీ చేసిందని 2014లో ఓ విచారణ గుర్తించింది. రోథర్హామ్లోనే 64% పిల్లల లైంగిక దోపిడీ కేసులకు పాకిస్తానీ రాక్షసులే కారణమని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా ఆపరేషన్ స్టౌవుడ్ కింద పిల్లల లైంగిక దోపిడీ నేరాలకు పాల్పడిన మొత్తం 42 మందిలో ఎక్కువ మంది పాకిస్తానీలే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నకు ఎంపీ రూపర్ట్ ఇచ్చిన సమాధానమే లేబర్ ప్రభుత్వం ఓటు బ్యాంకు పిచ్చిని బయటపెడుతోంది. We had a situation, political difficulty within Reform UK. This does happen to parties. They do have difficulties and problems. We had a problem that one of our MPs, who's no longer an MP, was talking about deporting entire communities. And frankly, we found that unacceptable, and so I just did not want, I think you can quote me for another interview, to get dragged down the route. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ 2008-2013 మధ్య ఇంగ్లాండ్, వేల్స్ కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా ఉన్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ పై బహిరంగ విచారణ నిర్వహించడానికి కీర్ స్టార్మర్ అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని, అది దేశానికి మంచిది కాదని తప్పించుకున్నారు. ఒక రకంగా బ్రిటన్లోని ప్రస్తుత పరిస్థితులకు కారణం కీర్ స్టార్మరే. కానీ అనుభవిస్తోంది మాత్రం బ్రిటన్ పౌరులు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరు. గ్రూమింగ్ గ్యాంగులు రెచ్చిపోతున్నా చూసి చూడనట్టు వ్యవహరించడానికి కారణం అదే. పైగా లేబర్ పార్టీకి ముస్లింల మద్దతు కీలకం. ముస్లింల ఓట్ల కోసం తమ దేశంలోకి షరియా చట్టాలు అమల్లోకి వస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతెందుకు స్టార్మర్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ముస్లిం ఛాందస్వాదులకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గతేడాది మొదట్లో హిందూ జాతీయవాదాన్ని ముప్పుగా పరిగణించారంటేనే అతని నిర్ణయాలు ఎవరికి మద్దతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్టార్మర్ సర్కారు ముస్లిం ఓట్ల కోసం పాకులాడినంత కాలం బ్రిటన్లో పాకిస్తానీ పిశాచుల అరాచకాలు ఆగే అవకాశం లేదు.